ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్న సమస్యల్లో వివాహేతర సంబంధం ఒకటి, లేదా పెళ్లి చేసుకొని భార్యను వదిలేసి మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం. మనం రీసెంట్గా చూస్తున్నట్టయితే పవిత్ర జయరాం కేసు కూడా మనం చూసాము. అంటే ఈ వివాహేతర సంబంధం కావచ్చు, పెళ్ళయి మళ్ళీ పెళ్లి చేసుకోవడం కావచ్చు, చివరికి మనం చూసినట్లయితే పిల్లల జీవితాలు ఎటు ఆన్సర్ చెప్పుకోలేనట్టు అయిపోయాయి. సో వీటి మీద మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ రెండు ఉన్నాయమ్మా మీరు చెప్పిన దాంట్లో. ఒకటి ఏంటంటే వివాహేతర సంబంధాలు, ఇంకో పాయింట్ ఏమన్నారంటే పెళ్ళి అయ్యి ఇంకో పెళ్లి చేసుకోవడం, అంటే బైగమి. మన హిందూ వివాహ చట్ట ప్రకారము ఒక పెళ్ళి అనేది ఇంకా కన్సిస్టెన్సీ లాంటి ఇంకా ఉన్నప్పుడు, అమల్లో ఉన్నప్పుడు విడాకులు తీసుకోకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది నేరం. సో ఒక పెళ్ళి ఉన్నప్పుడు ఇంకొక పెళ్ళి చేసుకోవడం అనేది వాళ్ళు మళ్ళీ క్రిమినల్ యాక్ట్ కింద వస్తారు. సరే, మనం వివాహేతర సంబంధాలకు వచ్చినట్టు అయితే ముందుగా మనకి మీరు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉంటున్నాం. అమ్మాయిలే కానివ్వండి, అబ్బాయిలే కానివ్వండి, వివాహేతర సంబంధాలు పెట్టుకొని ఉన్నటువంటి ఈ మెరైటల్ ఫ్యామిలీ లైఫ్ ఏదైతే ఉంటుందో అది నాశనం చేసుకోవడం అనేది చాలా కేసెస్లో చూస్తున్నాం. దీనికి అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు. మారుతున్నటువంటి కల్చర్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ పట్ల అంటే ఒకరిపైన ఒకరికి నమ్మకాలు లేకపోవడము, ప్రేమలు లేకపోవడము, వాళ్ళకు ఒక భయం లేకపోవడము. పాతకాలంలో ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఇద్దరిలో భార్య కానీ భర్త కానివ్వండి, ఎవరైనా కూడా ఒక తప్పు చేయాలంటే ఇంట్లో పెద్దవాళ్ళతో భయము, ఇలాంటివన్నీ ఉండేది. ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఏమైపోయిందంటే భార్య భర్త మీద ఒకరికొకరికి నమ్మకాలు లేకపోవడము, లేకపోతే ప్రేమలు లేకపోవడము, ఒక పెద్దవాళ్ళ పట్ల భయం లేకపోవడము, సొసైటీ అంటే భయం లేకపోవడం, ఇలాంటి చాలా అంశాలు ఇవి అని మనం చెప్పుకోలేము. అనేక రకాలైనటువంటి రీజన్స్ ఉన్నాయి మనకి. సో ఆ ఏ కారణం చేతనైనా కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవడం అనేది తప్పు. వివాహేతర సంబంధం పెట్టుకున్నప్పుడు ఈ మ్యారేజ్లో భార్య కానివ్వండి భర్త కానివ్వండి ఏ ఒక్కరైనా కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లయితే వేరే వాళ్ళు తర్వాత వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. ఏ రకంగా అంటే వివాహేతర సంబంధం పెట్టుకొని చాలామంది ఏం చేస్తారంటే భార్యకు తెలియకుండా వివాహేతర సంబంధం పెట్టుకోవడం, లేదా భర్తకు తెలియకుండా మెయింటైన్ చేస్తూ ఫ్యామిలీ లైఫ్ మామూలుగానే పిల్లలు లేదా భార్యతో మంచిగానే ఉంటుంటారు. అలాంటి కేసెస్లో తొందరగా మనకి బయటపడే అవకాశాలు ఉండవు. కానీ ఎక్కడైతే భార్య కానివ్వండి భర్త కానివ్వండి వివాహేతర సంబంధం వల్ల నెగ్లిజెన్స్కి గురవుతారో, లేకపోతే అనుమానం వచ్చే విధంగా బిహేవ్ చేస్తారో, అలాంటి కేసెస్లో తొందరగా బయటపడే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ సరే బయట పడకున్నా కూడా వివాహేతర సంబంధం పెట్టుకొని వేరే పార్ట్నర్ని మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఎప్పుడైతే వివాహేతర సంబంధం పెట్టుకుంటారో ఆ వేరే పార్ట్నర్ భార్య కానివ్వండి భర్త కానివ్వండి విడాకులు తీసుకునేటువంటి అధికారం ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు కొనసాగించకపోతే ఈ తప్పు చేసినటువంటి పార్ట్నర్తో మేము లైఫ్ కొనసాగించలేము అని అనుకున్నట్టయితే వాళ్ళు విడాకులు తీసుకోవడానికి ఇది ఒక గ్రౌండ్గా చూపించుకుంటూ వాళ్ళు విడాకులు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ముందు మనకు చట్టపరంగా క్రిమినల్ లా చూసుకున్నట్టయితే అడల్టరీ కేసు పెట్టే అవకాశం ఉండేది భర్త కనుక పెళ్ళైన వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టయితే. కానీ ఇప్పుడు మనకి అడల్టరీ అనేది చట్టం తీసేశారు కాబట్టి ఇప్పుడు భార్య అయినా కూడా ఎవరితో సంబంధం పెట్టుకున్నా, లేదా భర్త ఎవరితో అన్న సంబంధం పెట్టుకున్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒకటే రెమెడీ ఏంటి అని అంటే వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ కొనసాగించలేకపోతే ఆ పార్ట్నర్తో వాళ్ళు విడాకులకి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలకు మాత్రం వాళ్ళు కలిసి ఉండకపోయినా కూడా తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరూ బయాలజికల్ ఫాదర్ అండ్ మదర్ అవుతారు. కాబట్టి వాళ్ళకి అన్ని హక్కులు కూడా పిల్లలకి తల్లిదండ్రుల నుంచి పొందాల్సినటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి అధికారం ఉంటుంది. అలాగే డ్యూటీస్ కూడా తల్లిదండ్రులు వాళ్ళు విడిపోయినా, వివాహేతర సంబంధం పెట్టుకున్నా, లేకపోతే ఇద్దరు కలిసి ఉండకుండా విడివిడిగా ఉంటున్నా, ఏ రకంగా ఉన్నా కూడా వాళ్ళ బాధ్యతలు ఏవైతే పిల్లల పైన ఉంటాయో ఆ బాధ్యతలన్నీ కూడా వాళ్ళు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మెయింటెనెన్సే కానివ్వండి, తర్వాత పిల్లల చదువులు కానివ్వండి, పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, వాళ్ళ మంచి చెడు ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత బయాలజికల్ పేరెంట్స్ పైనే ఉంటుంది. అయితే కొన్ని కేసెస్లో మనం చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే పవిత్ర వీళ్ళది చాలా పాపులర్ అయింది ఈ మధ్యలోనే వాళ్ళ కేసు. సో ఇలాగ కొన్ని బయటపడతాయి, కొన్ని బయటపడవు. అంటే వివాహేతర సంబంధం ఉంది అని వాళ్ళు రుజువు చేయాలి కోర్టులో అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా ప్రూఫ్స్ దొరికే విధంగా సంబంధాలు పెట్టుకోవడం అనేది చాలా తక్కువ చూస్తాం. చడి చప్పుడు కాకుండా తెలియకుండా మూడో కంటికి తెలియకుండా మెయింటైన్ చేస్తూ ఉంటారు.
సో ఇలా వివాహేతర సంబంధం ఉంది అని కోర్టులో రుజువు చేసినప్పుడు మాత్రమే వీళ్ళు ఈ వివాహేతర సంబంధం తీసుకున్నటువంటి గ్రౌండ్ ఏదైతే ఉంటుందో విడాకులు తీసుకోవడానికి అప్పుడు విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ నిజంగా నేను అనేది ఏంటంటే విడాకులు తీసుకునే పరిస్థితే వచ్చింది, లేదా వివాహేతర సంబంధం పెట్టుకున్నారు అంటే ఆ పార్ట్నర్ తన భర్తనో భార్య పైనో నమ్మకం లేకనో ప్రేమ లేకనో వేరే సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి పరిస్థితే ఉన్నప్పుడు కొట్లాడి కోర్టుల చుట్టూ తిరిగి పిల్లల్ని కోర్టుకు లాగి పిల్లల కస్టడీ కోసం కొట్లాడుకొని ఇవన్నీ చేసే కంటే కూడా వాళ్ళు మ్యూచువల్గా కూర్చొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి పిల్లల బాధ్యత ఎలాగా, లేదా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎవరు మెయింటైన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా డిసైడ్ అయ్యి, అలాగే వద్దు అని అనుకున్నప్పుడు ఇద్దరు కలిసి ఉండలేము ఇక మీదట అని అనుకున్నప్పుడు పీస్ఫుల్గా మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే పురుషులు ఎప్పుడైతే వివాహేతర సంబంధం పెట్టుకుంటారో చాలా ఇదిగా భార్యను మోసం చేయడం కానివ్వండి, లేకపోతే భార్యకు తెలియకుండా మెయింటైన్ చేయడము, అది తీవ్రత ఎక్కువైపోయి అవతల నుంచి ప్రెషర్ ఎక్కువ వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా ఇంకో పెళ్లి చేసుకోవడం, సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఎందుకు అంటే అవతల నుంచి ప్రెషర్ ఎక్కువైంది, ఎందుకంటే అవతల అమ్మాయి కూడా వివాహేతర సంబంధం కొనసాగించాలని ఎవరు కూడా అనుకోరు. వివాహేతర సంబంధం మొదట్లో స్టార్ట్ అయినప్పటికీ కూడా సొసైటీలోని మేము అతనితోని వివాహేతర సంబంధం పెట్టుకున్నాము అని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకోమని ప్రెషర్ అయితే ఉంటుంది. మరి అలాంటి సందర్భాల్లో కనుక వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నట్టు అయితే మళ్ళీ ఈ భార్య ఎవరైతే భర్త వివాహేతర సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకున్నాడో ఆ వైఫ్కి భర్త పైన, అదే హిందూస్ అయితే భర్త పైన కేసు పెట్టేటువంటి అధికారం ఉంటుంది. అంటే 494 బైగమి. ఎందుకంటే వివాహ చట్ట ప్రకారం, హిందూ వివాహ చట్ట ప్రకారం మొదటి పెళ్ళి మొదటి భార్య ఉండంగా రెండో పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోకుండా అనేది నేరం. కాబట్టి 494 కేసు పెట్టడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఫేస్ చేయకుండా ఉండాలి అని అంటే భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. అంటే భార్య ఏం చేస్తుందో భర్తకు తెలియాలి, భర్త ఏం చేస్తున్నాడో భార్యకు తెలియాలి. ఆ ఇద్దరి మధ్యలో దాపరికలు లేకుండా ఎప్పుడైతే ఒప్పెనపై మాట్లాడుకుంటారో తప్పు చేసినా కూడా ఇద్దరిలో ఏ ఒక్కరు తప్పు చేసినా కూడా నాకు ఇలా ఒక వతన్ పరిచయం అయ్యాడు, లేదా ఇలా ఒక అమ్మాయి పరిచయం అయింది, నేను తనతో క్లోజ్గా ఉంటున్నాను, నాకు మీతో ఉండదలుచుకోవట్లేదు అని వాళ్ళు డిస్కస్ చేసుకున్నట్టు అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైతే మోసగించబడతారో ఆ వివాహేతర సంబంధం తెలియకుండా వాళ్ళు చాలా సఫరర్స్ అవుతారు. వాళ్ళు సొసైటీలో ఫేస్ చేయడం కానివ్వండి, లేకపోతే పిల్లలు సంరక్షణ గురించి కానివ్వండి, ఇలాంటి అన్ని విషయాలు కూడా చాలా ఏమంటారు కాంప్లికేటెడ్ అయిపోతాయి. ఇప్పుడు మొన్న మనం ఆ కేసే తీసుకున్నట్టు అయితే పాపం భార్యకు తెలియదు భర్త ఇంకో పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి, ఆమె కూతురికి తెలియదు మమ్మీ ఇంకో మ్యారేజ్ చేసుకుందని చెప్పి. సో వాళ్ళ తదనంతరము ఆ పిల్లలు లేదా ఆ భార్య ఫేస్ చేసేటువంటి సిచ్యుయేషన్స్, లేకపోతే వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి డిఫరెంట్ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ వాటికి ఆన్సర్ ఉండవు. ఎందుకంటే దే ఆర్ ఇన్నోసెంట్ అక్కడ. అదే వీళ్ళు కనుక బయటికి ఓపెన్ అప్ అయ్యి మేము ఇద్దరం కూడా ఇష్టపడ్డాము, ఒకరినొకరు పెళ్లి చేసుకున్నాము అని అంటే ఇలాంటి కాంప్లికేషన్స్ ఏవి కూడా వచ్చేవి కావు. ఇంకా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఆడవాళ్ళైతే వివాహేతర సంబంధం పెట్టుకున్నారు అని కనుక భర్త ప్రూవ్ చేసినట్టు అయితే వాళ్ళు కనీసం మెయింటెనెన్స్ పొందే అర్హత కూడా కోల్పోతారు. అంటే ఒక ఇమ్మోరల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని కనుక భర్త కోర్టులో ప్రూవ్ చేసినట్టు అయితే ఆమెకు ఒక భరణం కానివ్వండి, లేదా మెయింటెనెన్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా తను పొందేటువంటి అధికారము అవకాశము లేవు. సో మరి ఇంతటి అన్యాయం వాళ్ళకి జరుగుతున్నప్పుడు ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడం అనేది చాలా తప్పు అనే నా ఉద్దేశం. లేదు నిజంగా వేరే వ్యక్తితోని సంబంధం ఏర్పడ్డది, లేకపోతే ఇష్టపడ్డారు, వేరే వ్యక్తితో జీవితం కొనసాగించాలి అనుకుంటున్నారు, చక్కగా ధైర్యంగా చెప్పి బయటకు వచ్చి వివాహం చేసుకోవాలి. ఎందుకు అనంటే ఇప్పుడు మనం మీరన్నట్టుగా ఈ ప్రగతి కేసు తీసుకున్నట్టు అయితే అందులోనేమవుతుంది, పవిత్ర కేసు ఆమె ఇంకో వివాహం చేసుకున్న ఓపెన్ అప్ అయి బయటికి వచ్చి చెప్పనప్పుడు మొదటి వివాహం ఇంకా ఉంది కాబట్టి ఈయనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైనా కావండి, ఇన్సూరెన్స్ అమౌంట్స్ కానివ్వండి, లేకపోతే ఏవైనా కూడా అతనికి వచ్చే బెనిఫిట్స్ ఏవి కూడా రెండో భార్యకి అర్హురాలు కాదు. ఎందుకంటే మొదటి భార్య ఉంది, మొదటి వివాహం రద్దు కాకముందే ఇంకో వివాహం చేసుకున్నాడు కాబట్టి రెండో వివాహం అనేది చెల్లుబాటు అవ్వదు ఇక్కడ. మరి అలాంటప్పుడు నిజంగా తెలియకుండా ఏ స్త్రీ అయినా కానీ లేదా ఏ పురుషుడైనా కానీ ఒక ఆమెని రెండో వివాహం చేసుకున్నాడు మొదటి వివాహం ఉన్నప్పుడు, వాళ్ళ తదనంతరం ఏదైనా అకారణంగా ఏదైనా జరిగింది, వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా వీళ్ళు పొందే అవకాశం ఉండదు. ఎందుకంటే రెండో వివాహం అనేది మనకి చట్టరీత్యా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేయనప్పుడు వాళ్ళకి రైట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో రైట్స్ వచ్చే అవకాశం లేదు కాబట్టి
ఇలాంటి సంబంధాలు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. లేదు ఇలాంటి సంబంధం పెట్టుకున్నాక 4 రోజుల పాటు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, ఇద్దరి మధ్యలో గొడవ అయింది, లేదా హెరాస్ చేశాడు, టార్చర్ చేశాడు, కొట్టాడు, ఎక్కడికి వెళ్ళాలి? ఏ చట్టం కూడా సపోర్ట్ చేయదు. ఎందుకు చేయదు అని అంటే అది లీగల్ అని మనం అనట్లేదు. నువ్వు లీగల్గా మ్యారీడ్ హస్బెండో లేకపోతే మ్యారీడ్ వైఫ్ ఉన్నప్పుడు పెట్టుకున్నటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో అది మనం ఎక్స్ట్రా మెరైటల్ రిలేషన్షిప్ అంటున్నాం. ఇట్ ఈస్ నాట్ కమింగ్ మన ఒక వైవాహిక అర్థంలో రావట్లేదు, వివాహం అనే అర్థంలో రావట్లేదు. అది వివాహేతర సంబంధం అంటున్నాం. అంటే వివాహం కాకుండా ఉండేటువంటి ఇతర సంబంధానికి ఏ రకమైనటువంటి వివాహానికి సంబంధించినటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో అవేవి కూడా వర్తించవు. అదే ఇంకొక పెళ్ళి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా ఆ సెకండ్ మ్యారేజ్ అనేది చట్టబద్ధత లేనంత కాలం కూడా చట్టపరంగా వచ్చేటువంటి అధికారాలు ఏవి కూడా ఆ చట్టపరంగా లేనటువంటి వివాహానికి వచ్చే అవకాశం లేదు. కానీ ఒకవేళ రెండో వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఆ వివాహం చట్టపరంగా కాకున్నా కూడా ఆ వివాహం నుంచి పిల్లలు ఎవరైనా పుట్టినట్టయితే ఆ పిల్లలు మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా ఎలాంటి హక్కులు అయితే ఉంటాయో ఆ తల్లిదండ్రులకు పుడితే, అంటే వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు ఎలాంటి హక్కులు ఉంటాయో అలాంటి హక్కులన్నీ కూడా ఆ పిల్లలకి ఆ తండ్రి దగ్గర నుంచి కానివ్వండి తల్లి దగ్గర నుంచి కానివ్వండి ఉంటాయి. అంటే ఇక్కడ మనం లెజిటిమేట్ ఆర్ ఇల్లెజిటిమేట్ అంటారు. అంటే చట్టబద్ధత ఉన్న మ్యారేజ్ నుంచి పుట్టినటువంటి పిల్లలైనా కానివ్వండి, లేకపోతే చట్టబద్ధత లేకుండా ఉన్నటువంటి రిలేషన్షిప్ నుంచి పుట్టినటువంటి పిల్లలైనా కానివ్వండి, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్లయితే ఏ రకంగా వాళ్ళకి హక్కులు ఉంటాయో అలాంటి హక్కులన్నీ కూడా వస్తాయి. ఎందుకని అంటే భార్యాభర్తలు లేదా పెద్దవాళ్ళు ఒక ఆడమ్మగా చేసినటువంటి తప్పు వలన పుట్టినటువంటి ఈ పిల్లలు ఏ తప్పు చేయనటువంటి ఈ పిల్లల యొక్క హక్కులు తీసుకునే అధికారం అవకాశం మనకు లేదు. కాబట్టి సొసైటీలో ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా అయ్యో మేము పెళ్లి చేసుకోలేదు మాకు పిల్లలు పుట్టారు ఎలాగా అని అనుకోకుండా వాళ్ళకి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏ రకమైన ఆస్తి కానివ్వండి లేదా ఏదైనా మెయింటెనెన్స్ కానివ్వండి ఏ హక్కు అయినా కూడా వాళ్ళకి పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పిల్లలు నష్టపోవట్లేదు. సరే కోర్టులు కేసులు ఇవన్నీ సెకండరీ అనుకోండి, బట్ వాళ్ళకైతే చట్టపరంగా అన్ని హక్కులు ఉంటాయి. కానీ భార్య ఒక స్త్రీ కనుక వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అయితే తను చాలా నష్టపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయింటెనెన్స్ ఒకవేళ భర్త హెరాస్ చేసినా కూడా తను మెయింటెనెన్స్ కేసు వేసుకోవడం కానివ్వండి లేకపోతే విడిగా ఉన్న ఆమెను ఇంట్లోంచి పంపించేసిన ఇలాంటి రిలీఫ్స్ కూడా మెయింటెనెన్స్ యాలిమోనీ ఇవేవి కూడా అర్హురాలు కాదు. అలాగే తెలియకుండా ఇంకో పెళ్లి చేసుకున్నట్టు అయితే ఆ పెళ్లికి రికగ్నిషన్ లేనప్పుడు ఆమెకి ఎలాంటి హక్కులు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు కదా. అందుకని చెప్పి ఎవరైనా కూడా ఇలాంటి ఒక సంబంధంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ముందుగా ఆలోచించాలి, మేము ఇలాంటి సంబంధం పెట్టుకోవడం వలన మా వివాహానికి ఎలాంటివి అయితే మా పిల్లలు కానివ్వండి భార్య లేదా భర్తకి ఎలాంటి హాని చేస్తున్నాం మేము, లేదా నన్ను నేను ఏ రకంగా లీగలైజ్ చేసుకుంటున్నాను ఈ సంబంధం వలన, లేకపోతే నేనేం నష్టపోతున్నాను అనేది తెలుసుకున్నట్టు అయితే కొంచెం వరకు ఇలాంటి సంబంధాలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. లేదు ఎలాంటి సంబంధం ఏదన్నా ఏర్పడ్డా కూడా దాన్ని చట్టపరంగా ఏ రకంగా మ్యారేజ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అని ఒక ఆలోచన కూడా వస్తుంది. ఓకే, సో అట్లాగే మేడం ఇట్లాంటి కేసే కొంచెం సిమిలర్గా ఉన్న కేసు మనం 2 రోజుల క్రితం చూసామంటే మిస్ వైజాగ్ నక్షత్ర అని చెప్పేసి, సో దీంతో డివోర్స్ తీసుకోకుండానే ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు తను. సో ఇప్పుడు తనకి ఎట్లాంటి రైట్స్ ఉంటాయి, చట్టరీత్యా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవచ్చు తను? ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టేమ్మా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అంటే ఒక చట్టపరంగా పెళ్లి చేసుకున్నటువంటి భార్య ఉండగానే ఆమెకు తెలియకుండా వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం. ఇంతకుముందు అయితే మనకి 497 అని ఉండేది. ఒక మ్యారీడ్ ఉమెన్తో కనుక సంబంధం పెట్టుకున్నట్టు అయితే వివాహమైనటువంటి పురుషుడు వివాహమైనటువంటి స్త్రీతో సంబంధం పెట్టుకున్నట్టు అయితే అడల్టరీ కేసు వేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఎవరికి ఏ రకంగా ఇష్టపడి బతకాలనుకుంటారో ఆ రకంగా వాళ్ళ యొక్క జీవితం కొనసాగించేటువంటి అధికారాలు మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. కాబట్టి స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి ఎవరైనా కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి విడాకులు అనేది ఒక రిలీఫ్. అంటే ఇష్టం ఉంటే కలిసి ఉండండి, లేదు ఇష్టం లేదు మేము కలిసి ఉండలేని పరిస్థితులు ఉన్నాయి అంటే చట్టపరంగా వాళ్ళు విడిపోయేటువంటి అవకాశం ఉంది. మరి ఈ రకమైనటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా భార్యకు తెలియకుండా ఇంకొక సంబంధం పెట్టుకోవడము అని అంటే భార్యని మోసం చేసినట్టే అవుతుంది. అంటే ఒక రకంగా మానసిక వేదనకు గురి చేస్తున్నాం మనం. సో ఇది మెంటల్ క్రూయాలిటీ కింద వస్తుంది. మళ్ళీ ఈ క్రూయాలిటీ అనే గ్రౌండ్ను మనం చూయించుకుంటూ డైవర్స్ వేసుకోవచ్చు, లేదా అతను వేరే ఆవిడతో పెట్టుకున్నటువంటి రిలేషన్ అడల్టరస్ గ్రౌండ్ కింద కూడా తను విడాకులు తీసుకోవచ్చు. అదే ఒక స్త్రీ నేను చెప్పినట్టుగా ఆ ప్లేస్లో ఒక అమ్మాయి ఉండేసి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే మాత్రం
భర్త ఆ గ్రౌండ్ కింద డైవర్స్ వేసుకోవచ్చు. కానీ ఈమెకు వచ్చేటువంటి రైట్స్ ఏవైతే ఉంటాయో మెయింటెనెన్స్ ఇవేవి కూడా క్లెయిమ్ చేసేటువంటి అవకాశం అయితే లేదు. ఓకే.